గుడ్ ఈవినింగ్ అందరికి. 7 PM రైతు నేస్తం ప్రోగ్రామ్ వచ్చేసినందుకు అందరికి ఐ విష్ వెరీ గుడ్ ఈవినింగ్. టుడే వీ హ్యావ్ విత్ అస్ తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్. ఈ రోజు మన విజిట్ కి వచ్చేసారు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ అగ్రికల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us టాక్ అబౌట్ టుడేస్ విజిట్. శృతి గారు, మీరు డిప్యూటీ కలెక్టర్ గా చేస్తున్నారు, ప్రొఫెషనరీ ట్రైనింగ్ లో ఉన్నారు. ఇప్పుడు మీ ఎలా ఎక్స్పీరియన్స్ అనిపించింది ఈ రోజు? Today we got to know about how agriculture universities will help in the district level governance and how we can take the inputs from here and implement in the district. We had a series of lectures by the registrar and the vice chancellor Garu and professors, and later we came for the field visits here. It was a better learning to enhance our training. అదే కాకుండా మేము రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి వచ్చాము. ఇక్కడ డిజిటల్ బేస్డ్ సెంటర్స్ అన్నమాట. ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ అండ్ వీడ్ రిమూవల్ టెక్నాలజీ బేస్డ్ సిస్టమ్స్ ఎలా నడుస్తాయి అనేది కూడా మనకు ప్రాక్టికల్ గా నేర్పించారు. దెన్ వి కేమ్ టు దిస్ ఎలక్ట్రానిక్ వింగ్ సెంటర్. ల్యాబ్ గురించి కూడా చూపించారు. ఏ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అండ్ ఆల్సో IoT టెక్నాలజీ యూజ్ చేసి హౌ మోడర్న్ డే అగ్రికల్చర్ని మనం ఎంత టెక్నాలజీ ఇంటర్వెంట్ చేయొచ్చు అనేది శాంపుల్గా చూసాము అండ్ ల్యాబ్లో కూడా చూసాము. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది మన డిస్ట్రిక్ట్స్లో కనుక కొంచెం పైలట్ ప్రాజెక్ట్లో చేసి సక్సెస్ చేస్తే ఇట్ విల్ గివ్ మోర్ ఇన్ టు ద ఫార్మర్స్. అది ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. సందీప్ గారు, మాకు తెలిసింది ఏంటంటే మీరు అలమ్ని ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అని. సో ఎలా అనిపిస్తుంది మీరు మన డిప్యూటీ కలెక్టర్ గా ఇక్కడ రావడము, మళ్ళీ ప్రొఫెసర్స్ సైంటిస్ట్ కలవడం? హౌస్ యువర్ ఫీలింగ్? It is very privileged to come back as a deputy collector from student of this university. I have been associated with this university and also with Department of Agriculture. ఎందుకంటే రైతు నేస్తం ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ వీక్ మండల కేంద్రంలోని ఒక రైతు వేదికను ఎంచుకొని రైతు నేస్తం ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేశాము. అండ్ వీ హ్యావ్ ఎ లార్జ్ రెస్పాన్స్ టు ఇట్. అంటే ప్రతి డైరెక్ట్ మనకి పాలసీ మేకర్స్ లైక్ మినిస్టర్ గారు కానీ, ఎవరైనా డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, లేదంటే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, వాళ్ళు త్రూ దిస్ వీడియో దే కెన్ డిసిమినేట్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ క్విక్లీ అండ్ యాజ్ ఎఫెక్టివ్లీ అని మాకు అనిపించింది. బికాస్ వీ కెన్ గ్యాదర్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఈ రైతు నేస్తం ప్రోగ్రామ్ కి వీ హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ రెస్పాన్స్. అండ్ ఐ థింక్ దిస్ రైతు నేస్తం ప్రోగ్రామ్ హ్యాస్ వర్క్డ్ ఎ వెరీ రియల్. బికాస్ నేను కూడా దాంట్లో నా రోల్ కూడా ఉంది, నా మండల్ వరకు నేను చేసినప్పుడు. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి ఫ్రమ్ ద అగ్రికల్చర్ ఫ్రాటర్నిటీ. అండ్ నౌ ఐఎమ్ బీయింగ్ ఎ డిప్యూటీ కలెక్టర్. ఐ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ within very effectively in my division also, if I'm posted in any one of the divisions. And I am thankful to the VC and our other staffs for successfully making us exposed to all the agriculture activities in the university. Thank you. రవితేజ గారు, ఎలా అనిపించింది? మీరు ఏమి ఇంపార్టెంట్ గా అనిపించింది? అన్ని చూసిన వాటిలో ఏది బాగా అనిపించింది? అండ్ ప్రొఫెసర్ సైంటిస్ట్ ఎలా మనం రిసీవ్ చేసుకుని ఎలా మనకి చెప్పగలిగారు? ఏదైతే ఏఐ ఎక్విప్డ్ ల్యాబ్ ఏదైతే చూసామో అక్కడ ఈ డ్రోన్ టెక్నాలజీస్ కానీ, అలాగే ఆ వీడ్ రిమూవర్ కానీ, అలాగే ఫార్మర్స్ కి, అంటే నేను అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక లేమన్ కి, ఒక ఫార్మర్ కి మీరు ఎలా ఈ టెక్నాలజీ ఇదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక ఫేజ్ వైజ్ గా ఫార్మర్స్ అక్కడ పిలిపించుకొని, సో వాళ్ళకి ఇదంతా ఒక డెమో రూపకంగా అక్కడ ఏదైతే వాళ్ళ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ చేస్తారో అక్కడ వాళ్ళు చూపించడం జరుగుతుందని చెప్పారు. అదే నెక్స్ట్ ఇంకో దీని తర్వాత ఫర్దర్ గా వాళ్ళు ఒక పైలట్ విలేజ్ ఎంచుకొని అక్కడ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసేసి, సో ఇది నెక్స్ట్ అంతా కూడా ఏ జనరేషన్ కాబట్టి వాళ్ళకు ఎక్విప్డ్ గా ఉండేలా చూసుకొని ఫార్మింగ్ అనేది కొంచెం సస్టైనబుల్ గా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి అని వాళ్ళు ఇక్కడ చూపించడం జరిగింది. సో యాజ్ అన్ ఆఫీసర్ మనకు కూడా ఏంటంటే అగ్రికల్చర్ అంటేనే అంటే ఓన్లీ ఫార్మర్స్ ఇక్కడ కాకుండా యాజ్ అన్ ఆఫీసర్ మనం కూడా అగ్రికల్చర్ ఎలా డెవలప్ చేయాలి, సో దానివల్ల మన ఈ ఫుడ్ క్రాప్స్ అనేవి డైవర్సిఫికేషన్, ఇప్పుడు ఏదైతే మనము ఇవాళ చూసాం ఓన్లీ ప్యాడీ గురించే చెప్పడం జరిగింది, కానీ ఎన్నో వెరైటీస్ ఆఫ్ మనకు దొరుకుతున్నాయని చెప్పి తెలిసింది. సో అవి మనం ఎలాగా ఫార్మర్స్ కి ప్రొమల్గేట్ చేయాలి, వాళ్ళ దాని ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు చెప్పి, సో ప్యాడీ నుంచి డైవర్సిఫికేషన్ ఎలా కావాలి అనేది కూడా మనము యాజ్ అన్ ఆఫీసర్ వీ ఆల్సో షుడ్ అవేర్ అని చెప్పేసి అని ఇవాళ విజిట్ తో నాకు అర్థమైంది. అహ్మద్ గారు, జిఐఎస్ ల్యాబ్కి వెళ్ళారు కదా, ఏది ఎలా అనిపించింది? జిఐఎస్ ల్యాబ్ మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సైంటిస్ట్ మ్యామ్, ఎలా అనిపించింది?
అదే ఇప్పుడు మన మండలాల వారీగా మన జిల్లాల వారీగా మనకు ఒక మండలాన్ని చూపించి అక్కడ ఏఈఎస్ ఎలా ఎంటర్ చేస్తున్నారు వివరాలు, దాని నుండి వాళ్ళు ఎలా వెబ్సైట్ లో ఎలా చూస్తున్నారు, తర్వాత రేపటి రోజున ఏదైనా ఏమేమి పంటలు వేయచ్చు ఆ పంటల వివరాలు, నెక్స్ట్ వచ్చే పంటల వివరాలు కూడా అందులో తెలుసుకోవడం కూడా అది చాలా మంచిగా ఉన్నది. అంటే అది మన రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నది ఆ జిఐఎస్ యాప్ లో ఎంటర్ చేయడం. కానీ అది మనకు రియలిస్టిక్ అంటే ఫీల్డ్ లో ఫార్మర్ కు ఇంకా తెలిసే విధంగా ఉంటే ఇంకా మంచిగా ఉంటది. ఓకే, ఇప్పుడు మన జస్ట్ రూపంలో ఉన్నది కాబట్టి ఇంకా దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. Yeah, coming from agricultural family and have gone through all these from seeding to paddy transplantation, then pesticide and harvesting, and we at the grassroots level we have done all these things. But coming here and exposure towards the technology how they are using to get the data or to use drone technology and to use mapping and all these technologies. Definitely, these things will be very much useful to the grassroots farmers if we get proper awareness to them, and if along with the EOs and all the agricultural department, and on behalf of all deputy collectors who are going to work at the grassroots level, very soon we'll be posted in division level. So we'll do our part to make sure that all the technologies, all the developmental activities which are going on in the institution and the university level, research level, we'll be taking these things to the farmers, and hopefully for that purpose we came here, I think, and we'll be very much pleased to know all these developmental activities, and we are sure that these things will be reached to the people at the grassroots level. And once again, we are all thank you so much to the institution and the research institution for taking us here and giving us one of the big day here towards major technologies. And we once again thank you so much each and every one of you. నితీష్, వంశీ అండ్ రోహిత్ గారు మీ ఎక్స్పీరియన్స్ ఇంకోటి ఏంటంటే మనము టెక్నాలజీ బేస్డ్ అంటే ప్రొడక్టివిటీ పెంచడమే కాదు, టెక్నాలజీ వల్ల ఇవాళ చూసాం మేము కొందరిని స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మన టెక్నాలజీ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. మేము ఇక్కడ చూసాం ఇవాళ వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం కానీ, లైసెన్స్ ద్వారా వాళ్ళకి డ్రోన్ బేస్డ్ ఇది మన పెస్టిసైడ్ వేయడం కానీ, సీడింగ్ చేయడం కానీ, సో ఇవి నేర్పిస్తున్నారు ఇక్కడ. సో ఇంకా ఎవరైనా యువత ఉంటే మీ ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు కూడా ఒక మంచి ఉపాధి అనేది మీరు ఇష్టమైన ఫీల్డ్ లో మీరు రావచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్ వింగ్ కూడా చాలా బాగుందండి. there is a digital library of all the works which has done, and there is a repository of lot of work, and also there is a YouTube channel which was very impressive. I feel it is one of the best way to reach the people, and also as it has become very easy social media, and also this Raitu Nestam which is being conducted every week on Tuesday. I think this is one of the best channel to interact with people directly with the officers and all. So I think this is one of the best initiative by the electronic thing also. ఈ రైతు నేస్తం అనేది చాలా ఒక మంచి ప్రోగ్రామ్. ప్రతి రైతుకి వాళ్ళకి అంటే ఎప్పుడు ఏ పంట వేయాలో సరిగ్గా అవగాహన ఉండట్లేదు. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల కూడా ఎప్పుడు ఏమేస్తే ఏమైతుందో కూడా తెలియట్లేదు. సో ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీస్, ఐఓటీస్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఎప్పుడు ఏ పంట వేయాలి, ఎప్పుడు ఏ పంట వేస్తే ఏమవుతుందని ఒక ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగుంది రైతు నేస్తం ద్వారా. అట్లనే డ్రోన్ టెక్నాలజీ ద్వారా మా ఫ్రెండ్స్ చెప్పినట్టు, మా కొలీగ్స్ చెప్పినట్టు ఆ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది చాలా మందికి. బేసిక్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా సరిపోతుంది. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ విలేజెస్ లో కూడా యూజ్ చేసుకొని అక్కడ కూడా ఓన్లీ అగ్రికల్చర్ డిపెండెంటే కాకుండా సర్వీస్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ డిపెండెన్స్ కోసం కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యూనివర్సిటీలో కొత్త వంగడాలు, అంటే వరిలో వరంగల్ 44 అనే ఒక వంగడాలు కనిపెట్టడం, ఇప్పుడు కొన్ని మన డయాబెటిక్స్ రాకుండా కొన్ని ప్రత్యేక వంగడాలు కనిపెట్టడం, అది దేశ విదేశాలలో కూడా పండించడం, అది చాలా మంచిగా. సో బోధన, పరిశోధన, విస్తరణ అనే 3 ప్రధాన కర్తవ్యాలతో ఈ విశ్వవిద్యాలయం నడుస్తుంది. సో తద్వారా తెలంగాణ రైతాంగానికే కాకుండా దేశవ్యాప్తంగా రైతాంగానికి వాళ్ళ ఆర్థిక సాధికారతకు, అలాగే మన దేశ ఆహార భద్రతకు తోడ్పడుతున్న ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయానికి, అలాగే ఇక్కడికి మమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానించి మరియు మాకు ఈ అవగాహన కల్పించినటువంటి ప్రొఫెసర్లకు అండ్ స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు. అలాగే మా NCHRDకి చాలా ధన్యవాదాలు వీటి మీద మాకు అవగాహన కోసం ఇక్కడికి పంపించినందుకు.
మా అందరి డిప్యూటీ కలెక్టర్ల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీంతో ఈ రోజు రైతు నేస్తం ప్రోగ్రామ్ సమాప్తం. మళ్ళీ అందరము నెక్స్ట్ రైతు నేస్తం ప్రోగ్రామ్ కలుద్దాం. అందరికీ